ఎస్ ఫైనలీ మీ అందరి ప్రశ్నలకి సమాధానం వచ్చేసింది. ప్రియాంక జైన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ప్రియాంక ఏం చేస్తుంది, ప్రియాంక నెక్స్ట్ సీరియలా, మూవీయా, వెబ్ సిరీసా ఏంటి అనేది. సో ఈ రోజు దాని షూటింగ్ ఫస్ట్ డే అన్నమాట. అండ్ అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ పర్సన్, ఏకైక బెస్ట్ పర్సన్ ఆఫ్ మై లైఫ్ ని చూపిస్తాను, రండి. హలో, హాయ్. హాయ్ పరి. ఇదేందా ఇది? యాక్చువల్లీ ఏంటంటే ప్రియాంక గారి కొత్త ప్రాజెక్ట్ లో నేను హీరోని కాదండి, మరి ప్రియాంక గారి కోసం ఒక మంచి క్యారెక్టర్ చేయబోతున్నాను నేను. మరి హీరో ఎవరు? హీరో నువ్వే చెప్పాలి కదా ఎవరని. రెడీ సార్, స్టార్ట్ కెమెరా, బ్యాక్గ్రౌండ్ యాక్షన్ అండ్ యాక్షన్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. ఎస్ ఫైనలీ మీ అందరి ప్రశ్నలకి సమాధానం వచ్చేసింది. ప్రియాంక జైన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ప్రియాంక ఏం చేస్తుంది, ప్రియాంక నెక్స్ట్ సీరియలా, మూవీయా, వెబ్ సిరీసా ఏంటి అనేది. మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. అఫ్ కోర్స్ యూట్యూబ్ లో అయితే ఒక పెద్ద ట్యాగే వచ్చేసింది, ప్రియాంక జైన్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఏంటి అనేది చాలా ఫేమస్ అయిపోతుంది. బట్ ఎస్, ప్రియాంక జైన్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఏం చేస్తుంది అదన్నిటికీ నేను ఈరోజు మీకు సమాధానం చెప్పబోతున్నాను. అఫ్ కోర్స్ ఈవెన్ ఐ వాజ్ వెయిటింగ్ టు ఈగర్లీ షో యూ గైస్ నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సో ఈ రోజు దాని షూటింగ్ ఫస్ట్ డే అన్నమాట. అండ్ అక్కడికి వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళి అందరితో ఆబ్వియస్లీ చాలా మంచి ముచ్చట్లాడాలి. అండ్ అఫ్ కోర్స్ ఐ వాంట్ టు షో యూ మై కో స్టార్స్ అండ్ మై టీమ్. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం, రండి. కమ్ కమ్ కమ్. బిగ్ బాస్ అవునా? నేను బాగా చూస్తాను. థ్యాంక్ యూ అమ్మా. ఎస్ గైస్, ఫైనలీ లొకేషన్ కి వచ్చేసాము. లొకేషన్ ఎక్కడో దూరం కాదు, యాక్చువల్లీ మా ఇంటి పక్కన ఉండే ఒక టెంపులే. సో టెంపుల్ లో వచ్చాం కాబట్టి ఈ రోజు బ్లాగ్ షూట్ చేయాలి అని ఖచ్చితంగా అనుకున్నాను. బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ నా సీరియల్లో ఉన్న కో ఆర్టిస్ట్ అందరినీ మీతో మీట్ అవుదామని చాలా అంటే ఎక్సైటింగ్ గా ఉన్నాను. కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది అనుకుని ఉన్నారు. ఫస్ట్ పర్సన్, ఏకైక బెస్ట్ పర్సన్ ఆఫ్ మై లైఫ్ ని చూపిస్తాను, రండి. హలో, హాయ్. హాయ్ పరి. ఇదేందా ఇది? యాక్చువల్లీ ఏంటంటే ప్రియాంక గారి కొత్త ప్రాజెక్ట్ లో నేను హీరోని కాదండి, మరి ప్రియాంక గారి కోసం ఒక మంచి క్యారెక్టర్ చేయబోతున్నాను నేను. మరి హీరో ఎవరు? హీరో నువ్వే చెప్పాలి కదా ఎవరని. అరే నువ్వు హీరోని నన్ను ఒప్పించారా? అవునా? ఎవరది ఒప్పించింది? నేను కాదు, ప్రొడ్యూసర్స్. నాకు ఏడుపు వస్తుందిరా. ఐఎమ్ వెరీ హ్యాపీ శివు, నువ్వు ఒక స్పెషల్ రోల్ చేయడానికి ఒప్పుకున్నావు చూడు. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది మన ప్రాజెక్ట్ లో కాబట్టి. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ హియర్ టుడే. అండ్ టెంపుల్ లో మంచిగా స్టార్ట్ అవ్వబోతుంది మన న్యూ ప్రాజెక్ట్. ఓకేనా? విష్ మీ లక్. ఆల్ ది బెస్ట్ పరి. థ్యాంక్ యూ. కమ్ లెట్స్ గో అండ్ మీట్ సంబడి ఎల్స్. నాకేదో చెప్తున్నారు, చెప్పండి ఒకసారి. చెప్పండి ఆడియన్స్, చెప్పండి. లేదండి చెప్పండి, అప్పటి నుంచి ఏదో చెప్పారు నాకు. చెప్పండి సార్, బైక్ పెట్టారు ఇప్పుడు. సార్ కొంచెం బనీలు నిప్పించుకోమని చెప్పండి సార్. స్వెట్ వచ్చి క్లోజ్ లోకి బాగా అనేజీగా వస్తుంది మాకు. ఓకేనా? ఒకసారి చెప్తే ఫాలో అప్ చేసుకోండి సార్ ప్లీజ్. కష్టం, అది చాలా కష్టం ఇలా ఎదురు కెమెరా పెడితే. రెడీ సార్, స్టార్ట్ కెమెరా, బ్యాక్గ్రౌండ్ యాక్షన్ అండ్ యాక్షన్. పరి కాదు పరి, అప్పటి నుంచి నేను చూస్తున్నా నీ షూటింగ్
నువ్వే హీరోయిన్, అప్పటి నుంచి నేను యాక్ట్ చేస్తున్నాను, అప్పటి నుంచి కెమెరా పట్టుకొని అక్కడిక్కడ తిరుగుతూనే ఉన్నావు. పాపం ప్లీజ్ ఆడియన్స్ చాలా కన్ఫ్యూజింగ్ లో ఉన్నారు. రివీల్ చేస్తే కన్ఫ్యూజన్ నేనే కదా పెట్టింది. అదే ఎందుకు పెడుతున్నావు, రివీల్ చేస్తే అంటున్నావు. మొత్తం సర్వనాశనం ఏ చేస్తున్నా గిడ్డి రివీల్ చేసే కాదు. ఓకే, సో బేసిక్ గా అయితే నా ప్రాజెక్ట్ గురించి నేను ఖచ్చితంగా మీకు చెప్తాను త్వరలోనే. అఫ్ కోర్స్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ అప్ విత్ సంథింగ్ రియల్లీ బిగ్. దానికన్నా ముందు ఈ రోజు మనం ఉన్నాము నిన్ను కోరి సెట్స్ లో. yes నా సీరియల్, దీంట్లో నేను హీరో. నీ సీరియల్, దీంట్లో నువ్వే హీరో. నువ్వు హీరోయిన్ కాదు దీంట్లో. యాక్చువల్లీ గా హీరోయిన్ చాలా అందంగా ఉంది అండ్ విలన్ కూడా చాలా అందంగా ఉన్నారు. అంటే హీరో ఇంత అందంగా ఉన్నప్పుడు మరి హీరోయిన్ కూడా అందంగా పెట్టాలి కదా, మ్యాచ్ చేయాలి కదా. అండ్ ఆఫ్ కోర్స్ హిస్ స్టార్ కాస్ట్ ఇస్ లైక్ హ్యూజ్. ఇంత మంది ఉన్నారు, అసలు ప్రొడ్యూసర్ కి హ్యాట్స్ ఆఫ్ అండి, ఇంత మందిని పెట్టుకొని షూటింగ్ చేస్తున్నారు. నేనంటే మౌన రాగంలో నేను ప్రియాంక గారు కలిసి చేశాము. మౌన రాగం అయిపోయి దగ్గర 4.5 years అయిపోయింది. తర్వాత ప్రియాంక గారు జానకి కలగనల్లే చేశారు, నేను ఇంటికి దీపం ఇల్లాలు చేశాను. ఎప్పుడు కలిసి ఒకేసారి షూటింగ్ వెళ్ళలేదు. ఈ రోజు నాతో పాటు వచ్చింది ప్రియాంక గారు. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. సో ఎందుకు వచ్చాను అనేది చెప్పాలి కదా మీకు. హీరోయిన్ ఇస్ ద మెయిన్ రీజన్ ఐ హియర్ టుడే. వెరీ బ్యూటిఫుల్ అండి. ఐ యామ్ వెరీ హ్యాపీ. యు గైస్ లుక్ వెరీ నీకంటే అందంగా ఎవరు లేరే పరి. వేసేసాడు, బాగా వేసేసాడు. కాదు, ఇంతమంది ఉన్నారు, నేను సడన్ గా నన్ను ఇంట్రొడ్యూస్ చేయవా నీ టీం వాళ్ళతో? అంటే నేను దాచిపెట్టాలనుకుంటున్నావా ఏంటి కొంపతీసి? నీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను అండ్ మన ఆడియన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను సీరియల్ కంటే ముందే. పదా. ఎలా జరుగుతుంది మీ నిన్ను కోరి? సూపర్ అండి, చాలా బాగుంది. అందరు ఆర్టిస్టులు, హీరో హీరోయిన్ గానే అన్నారా? మా హీరో సూపర్. మా హీరోకి ఏమైంది, సూపర్ కాదా? మనం చేసినప్పుడు మీరు ఇంకా సూపర్ డూపర్. మీరు అప్పుడు అంటే ఇక్కడ ఒక కోఇన్సిడెంట్ ఏంటంటే జానకి కలగల అనేది కూడా రషీద్ సరే మేనేజర్ అండ్ ఇప్పుడు నిన్ను కోరి కూడా రషీద్ సరే మేనేజర్. సో అంటే ఒక బాండింగ్ ఉంది. ఇక్కడ నా మీద కళ్ళు రషీద్ సార్ పెట్టారు ప్రియాంక గారి తరఫు నుంచి. ఏదైనా నేను తప్పు చేస్తే డైరెక్ట్ కాల్ వెళ్తుంది రషీద్ సార్ టు ప్రియాంక గారు. సూపర్ డీల్. ఓకే, యాక్చువల్ గా నిన్ను కోరి సీరియల్ టీం అందరు చాలా వెరీ కంఫర్టబుల్ అండ్ అందరు మంచి ఆర్టిస్టులు అండి. 3 ఫ్యామిలీస్ అండి మొత్తం. మన హీరో ఫ్యామిలీ ఒకటి, తిన ఫ్యామిలీ ఒకటి, హీరోయిన్ ఫ్యామిలీ, విలన్ ఫ్యామిలీ, అందరు కూడా చాలా మంచి ఆర్టిస్టులు అండి. ఫస్ట్ వచ్చేసి మన శివ్ గారు చాలా వెరీ వెరీ కూల్ పర్సన్. ఎప్పుడు కాల్ చేసినా కూడా సార్ 5 minutes అంటారు. సో శివ్ గారి కంటే ఫస్ట్ కూడా జానకిలో ఈ అమ్మాయి పొద్దున్నే వచ్చేది, అందరికంటే ఫస్ట్ రెడీ అయ్యేది. 8:45 ఆన్ షాట్. సీరియస్లీ ప్రతిసారి 8:45. దీని మాత్రం 9 ఖచ్చితంగా వస్తారండి, ఇందులో నో డౌట్. టైం కూడా ఇచ్చేవారు లేండి. అప్పుడప్పుడు లేట్ గా ఉన్న పర్ఫెక్ట్ టైమింగ్ తో పిలిస్తే నేను పర్ఫెక్ట్ టైం కి ఒబీడియంట్ గా ఉండేదాన్ని. కరెక్ట్. అవును. చిచ్చి కలగనలేదు కూర్చోండి అమ్మా. ఇంకేంటి, ఎలా ఉంది నిన్ను కోరి సెట్? వి వాంట్ యు టు టాక్ వర్డ్స్. చాలా బాగుంది. అంటే ఇంకా శివ కాంబినేషన్ రాలేదు. సో వెయిటింగ్. స్టార్టింగ్ సీరియల్ అంటే స్టార్టింగ్ కాబట్టి ఇంకా రాలేదు. నేను ఎప్పుడు అంటే ఇంకా నాకు మేడం కి సీన్స్ అయితే రాలేదు, బట్ డెఫినెట్లీ కలిసి చాలా సీన్స్ చేస్తాం. కానీ అంటే చాలా స్టోరీస్ లో హీరోయిన్ మదర్ అంటే చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉంటుంది, బట్ ఈ స్టోరీ వచ్చి హీరోయిన్ కి అండ్ హీరోకి చాలా సపోర్టింగ్ రోల్. చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఐ లవ్ యువర్ బ్యూటీ డూయింగ్ పాజిటివ్ రోల్స్. నాకు చాలా ఇష్టం. మంచి స్మైల్స్ అండ్ ఆల్ దట్. సో ఆ మ్యాజిక్ ఇంకా క్రియేట్ చేయడానికి వచ్చేస్తున్నారు నిన్ను కోరి వాళ్ళు అండ్ స్టార్ మాలో. సో మా అందరికి తెలుసు, నేను కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ముక్తార్ సార్, హీఈస్ హీరోయిన్ పెద్దనాన్న. నాకైతే చాలా పాజిటివ్ ఫీల్ వస్తుంది ఇంట్లో ఎప్పుడైనా. అంటే ఇప్పటిదాకా ఎప్పుడు నేను సీన్ చేయలేదు, బట్ అంటే ఒక 2-3 సారి మనం ఒకే రూమ్ లో ఉన్నాము. He is very down to earth. He speaks very nicely, and thank you so much, sir. It is nice, really very same here, bro. Nice acting with you, sir. My pleasure working with you. Same here, sir. And he is a heroine brother.
మనం ఆల్రెడీ ఇంటికి దీపం ఇళ్లలో కలిసి చేసాము, మీకు ఆల్రెడీ పరిచయం ఉండుంటది. ఈజ్ హీరోయిన్ బ్రదర్ అండ్ హీరోయిన్ పెద్దమ్మ, ముక్తార్ సర్స్ వైఫ్ ఇన్ ద సీరియల్. వెరీ క్యూట్. బ్రేక్ఫాస్ట్ చేశారమ్మా? Done? All about you. Actually she looks like her baby doll. She's baby doll anta. She's really baby doll of a serial Ninnu Kori. And mana heroine Vadina garu. Hi madam, namaste. మీరు నిజంగా చాలా అందంగా ఉన్నారండి. యా, చాలా క్యూట్ గా ఉన్నారు. మీ మొక్కు చాలా బాగుంది. అంటే అండ్ షీజ్ మన హీరోయిన్ గారు వదినా. అండ్ పదండి, మన యంగ్ అండ్ ఎనర్జెటిక్ బాయ్ ఆఫ్ అవర్ సీరియల్ మన హీరోయిన్ నాన్నగారు, సారీ నాన్న తాతగారు, మై మిస్టేక్, శివరామరాజు, యంగ్ అండ్ ఎనర్జెటిక్ తాతయ్య ఆఫ్ హీరోయిన్. అండ్ హీరోయిన్ నానమ్మ, యాక్చువల్లీ ఇంటికి దీపం ఇళ్లలో నానమ్మ, అవునమ్మా. సో ఇప్పుడు హీరోయిన్ గారు నానమ్మ మన నిన్ను కోరి సీరియల్లో. అండ్ హాయ్ మేడం, మీరు అప్పటి నుంచి కెమెరా వస్తే ఇలా టర్న్ అయిపోతున్నారు. సో మన సిబ్బు సార్ మదర్ క్యారెక్టర్ ఇన్ ద సీరియల్. అండ్ యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ మేడం ఇన్ ద ఫ్రేమ్. చాలా బాగున్నారు మీరు. అండ్ సిబ్బు సార్ సిస్టర్ అండ్ నిన్ను కోరి సీరియల్. హాయ్ మేడం, యాక్చువల్లీ ఫస్ట్ టైం కలుస్తున్నాను నేను ఈ రోజు ఆవిడ్ని. చాలా చాలా బాగా చేస్తున్నారు మేడం. అంటే ఫ్రేమ్ లో చాలా అందంగా కనిపిస్తున్నారు మీ ఫ్యామిలీ. నిన్ను కోరే సీరియల్స్ నా గురించి చెప్పక మీరు ప్రియాంక గారి గురించి చెప్పండి. నేను ప్రియాంకకు ఫ్యాన్, జానకి కలగలేదు. ఎవ్రీ డే చూసేదాన్ని. వెరీ గుడ్ యాక్టింగ్. God bless you. But you're looking very cute off screen also, on screen also. జానకి హీరోయిన్ అప్పుడు కొంచెం హెల్దీగా ఉండే సార్. వెరీ నైస్. ఎంత మంచి క్యారెక్టర్, సూపర్ చేసింది. నాకు చాలా ఇష్టం. థాంక్యూ అమ్మా. ఎవ్రీ డే తన కోసం చూసేదాన్ని నేను ఆ సీరియల్. This is so sweet అమ్మా. తన కోసం జానకి చూసారు, నా కోసం నిన్ను కోరి చేస్తున్నారు. అది లవ్ నా పైన. అంతకు ముందు కూడా మనము మనవడి క్యారెక్టర్ చేశారు, ఇంటికి దీపం ఇల్లాలి. నా మనవడు చాలా ఇష్టం, అందులో కూడా మనవడు అంటే. నిన్ను కోరి చాలా మంచిగా వెళ్ళాలి అని కోరుకుంటున్నా అమ్మా. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్. థాంక్యూ అమ్మా. థాంక్యూ. నన్ను గాడ్ బ్లెస్ చేయండి మీరు. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు అమ్మా. థాంక్యూ అమ్మా. థాంక్యూ సార్. థాంక్యూ సో మచ్. నమస్తే పంతులు గారు. నమస్కారం గురుగారు. మా అందరికంటే ఈయనే ఫేమస్. అన్ని సీరియల్స్ లో, అన్ని మూవీస్ లో, అన్ని పంతులు. ఈయన ఫేస్ గుర్తు పెట్టుకోండి. ఎన్ని సినిమాలో వస్తారు, ఎన్ని సీరియల్లో వస్తారు చూడండి. ఎన్ని ఉన్నా వీళ్ళే ఫేమస్ అండి. సీరియల్లో విలన్ అంటే హీరోయిన్ పడదు, హీరోయిన్ అంటే విలన్ పడదు. ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ చూడండి. హీరో ఎక్కడో ఉన్నాడు, ఈయనతో పాటు కూర్చొని మాట్లాడుతున్నారు. హలో, హాయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు. హీరోని వదిలేసి నేను చెప్తాను. యాక్చువల్లీ సిబ్బు సార్ అండ్ అక్షత మేడం ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నారన్నమాట. నువ్వు నేర్పించట్లేదంట అంటే కదా. వాళ్ళు నేను నేర్పించాలండి. నేనే నేర్చుకుంటున్నా. కన్నడ, నాట్ ఇన్ తెలుగు. బట్ మీరు అబద్ధం చెప్పకండి మేడం. నేను ఎప్పుడు చెప్తాను మేడం, ప్లీజ్ ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు. But he tell that. Yeah. But still he talk to me in Kannada. That too, we both are from Belgaum, so he talk to me in Belgaum slang. ఫ్లో వచ్చేస్తుంది. మా వాళ్ళు ఎప్పుడో దొరుకుతారు. సో దొరికింది కాబట్టి మా స్లాంగ్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మా వాళ్ళు తెలుగు నేర్చుకోవాలి అన్నట్టు ఉండాలి. సార్ సిబ్బు సార్, యాక్చువల్లీ సిబ్బు సార్ కూడా హీస్ ట్రైయింగ్ హిస్ లెవెల్ బెస్ట్ టు లెర్న్ తెలుగు. నెక్స్ట్ టైం మనం ఎప్పుడు లాక్ చేస్తామో హి విల్ స్పీక్ ఇన్ తెలుగు విత్ యు ఆల్ అండ్ ఈవెన్ అక్షత మేడం ఆల్సో. యా డెఫినెట్లీ. యాక్చువల్లీ ఏంటంటే పాపం మన సిబ్బు సార్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు కొంచెం తెలుగు మిస్ అవుతుంది. ఈవిడ ఏంటంటే శివ గారు నవ్వకండి, బాగానే చెప్తారు నవ్వకండి అని చెప్పి నన్ను కాన్షియస్ గా చేస్తుంది. అప్పుడు నేను నవ్వుతా. ఫస్ట్ నవ్వేది మీరు, నేను కాదు. ಏನಂತಿದ್ದಾರೆ ಹೇಳಿ? ಏನು ಹೇಳಿ ನೀವು? కరెక్ట్గా ಹೇಳೋದು. So we are all having fun on the sets of Ninnu Kori. So Ninnu Kori అనేది మీ సీరియల్ వస్తుంది. I wish you a lot of luck and a lot of success. Welcome to Telugu industry. Thank you. And shine. Very nice. Thank you. She's supporting a lot. Even I saw in the Instagram she is really supporting it. Cameraman sir. Camera அந்த பக்கம் செய்யுங்க. அங்கே ஒரு ஹீரோயின் இருக்கு. she is also bigger taller in Ninnu Kori serial. Mohammed. zoom செய்யுங்க. Come here.
జూమ్ చేయండి. ఎస్, మీరు రోజు రావచ్చు కదా షూటింగ్ కి. అవునా? రోజు పేమెంట్ ఇయ్యారు కదా. ఎలా ఉంది నిన్ను కోరి? హౌ యూ ఫీలింగ్? హౌస్ ద రోల్? అంటే నేను చంద్రకళ సిస్టర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను ఇందులో, విత్ లాట్స్ ఆఫ్ జోష్ అనమాట. ఎప్పుడు ఫుల్ జోష్ లో ఉంటాం అనమాట. షీస్ ఆల్వేస్ ఆన్ జోష్, ఆన్ ఫైర్. సో ఎప్పుడు అంటే కో ఆర్టిస్ట్ కూడా అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఎవ్రీవన్ ఆర్ ఫ్రెండ్స్ హియర్. మంచి వెరీ నైస్. అండ్ యూ హ్యావ్ అ బిగ్ స్టార్ కాస్ట్. అంటే ఎంత హ్యూజ్ కాస్ట్ తో చేస్తున్నారు. క్రేజీ ఉంది, నాకైతే నచ్చింది. హలో మ్యామ్, నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ సిట్టింగ్ విత్ ద మోస్ట్ వాంటెడ్ ప్రొడ్యూసర్ ఆఫ్ స్టార్. షీ ఈస్ ది బెస్ట్ అన్నమాట. ఇప్పటి వరకు నా అదృష్టం రాలేదు ఆవిడతో వర్క్ చేయాలని. మేడం, ఒక క్వశ్చన్. రాలేదు అని చెప్పకు, అంటే నేనే వచ్చింది కానీ మనం చెప్పు చేయలేకపోయాం. యాక్చువల్లీ నిన్ను కోరి నేను చేయాల్సింది గైస్, బట్ ఏదో తెలియని కారణాల వల్ల కొంచెం చేయలేకపోయాను. అదే అనివార్య కారణాల వల్ల ఇక్కడ రాసి పెట్టి ఉండాలి మ్యామ్ నీతో చేయాలి అంటే. నేనైతే నెక్స్ట్ చేస్తున్నాను. అవునా? వెల్గుడ్ రింగ్ అయింది. క్రేజీ. ఇంకొక క్వశ్చన్ మ్యామ్, శివుని మళ్ళీ ఎందుకు తీసుకున్నారు? అంటే ఆయనే హీరో ఉండాలని ఫిక్స్ అయిపోయారా? లేదు, యాక్చువల్గా ఏంటంటే శివ్ మంచి ఆర్టిస్ట్ ఒకటి, రెండోది హీఈస్ వెరీ జెన్యూన్, హానెస్ట్, చాలా మంచి అబ్బాయి మా వరకు, అండ్ మా అబ్బాయి. అరే సో అలా ఫీల్ అవుతాం మేము. అందుకే శివ్ ఇచ్చిన తర్వాత మేము అసలు ఏం చెప్పలేదు, ఓ సూపర్ అనుకున్నాం. హాయ్ శివ్. హాయ్ మేడం, నమస్తే. నీ గురించి చాలా కంప్లైంట్స్ చెప్తున్నారు. అంటే పద్మ మేడంకి మనం కలిసి లైక్ ఒక దిస్ ఇస్ ఐ థింక్ సెకండ్ ప్రాజెక్ట్, ఫోర్త్ ఇయర్. సో 3 years నుంచి మేడం నన్ను చూస్తూనే ఉన్నారు. అండ్ యాక్చువల్లీ నాకెప్పుడు ప్రొడ్యూసర్ మన పద్మ మేడమే అని చెప్పారు, ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ. నిజంగా ఇలాంటి ఒక ప్రొడ్యూసర్ దొరకడానికి నిజంగా ఐఎమ్ రియలీ చాలా అదృష్టం. అది కూడా రెండోసారి దొరకడం ఇంకా అదృష్టం. ప్రియాంక గారికి ఎన్నోసారి చెప్పాను నేను. కరెక్ట్ కరెక్ట్. నో, నిజంగానే యాక్చువల్లీ మాకు వచ్చిన ఆర్టిస్ట్ అందరూ సూపర్బ్. యాక్చువల్గా చాలా వాళ్ళు వస్తారు, వర్క్ చేసుకుంటారు, చాలా డెడికేటెడ్గా ఉంటారు, ప్రొఫెషనల్గా ఉంటారు. అందులో ఫస్ట్ నెంబర్ 1 శివానే మాకు. డన్ మ్యామ్. నిన్ను కోరి అనేది మన 12:30 మండే టు సాటర్డే ఓన్లీ ఆన్ స్టార్ మా వస్తుంది. సో మధ్యాహ్నం మంచిగా ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి. తప్పకుండా చూడండి, 12:30 మండే టు సాటర్డే ఇన్ స్టార్ మా. యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నీ ఫోన్ నా చేతిలో ఉంది. ఇప్పుడు నీ ఫోన్ నా చేతిలో ఉంది. ఇది కావాలంటే నాకు సారీ చెప్పు. ఇది కావాలంటే నువ్వు నాకు సారీ చెప్పు. నా ఈగో సాటిస్ఫై చెయ్యి. నా ఈగో సాటిస్ఫై చేయి. చెప్పకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇందులో మీ అన్నయ్య ఫోన్ నెంబర్ తో పాటు మీ ఫ్యామిలీ ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. ఇందులో మీ అన్నయ్య ఫోన్ నెంబర్ తో పాటు మీ ఫ్యామిలీ ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. ఏంటి బ్లాక్ మెయిలా? బ్లాక్ మెయిలా? కాదు, వైట్ మెయిల్. సారీ చెప్తావా చెప్పవా? కాదు, వైట్ మెయిల్. సారీ చెప్తావా కాదా? చెప్పను. ప్లీజ్ సారీ చెప్పు బేబీ. ప్లీజ్ సారీ చెప్పు బేబీ. ప్లీజ్ సారీ చెప్పు బేబీ. స్టార్టింగే బేబీ అని. బేబీనే, నేను అందరికి బేబీనే అంట, తెలుసా నీకు? నీకు మాత్రమే అన్నాను బేబీ అని. పట్టుకో సరిగ్గా. 3 లెక్క పెడతా లోపు సారీ చెప్పు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందానికి నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కాదు, కొరకాలి. A few moments later. మరి అయిపోయింది కదా, ఇంకేంటి నీ బ్లాగ్? అందరితో మాట్లాడావు, అందరినీ కలిసావు, మా షూటింగ్ అంతా చూసావు. సరే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో. మరి ఇంటికి వెళ్ళిపోయేంటి? కూర్చుంటే ప్రాబ్లమ్ నీకు? అంటే కూర్చుంటే ఎండలో బయట ఎందుకు? మంచి లేదు, నీడలోనే కూర్చున్నాను. కూర్చో, పై ప్రాబ్లం లేదు. చెప్పాక ఇంకెందుకు కూర్చుంటానులే. బాయ్, వెళ్తాను. మరి ఏంటిది ఇలా? ఆవిడే నాకు చెప్పింది నేను వెళ్ళొస్తానని. మరి నేను వెళ్ళిపో అంటే నాకే మళ్ళీ తిట్టి వెళ్ళిపోయిందా? అమ్మాయిలు ఇంతే అండి. సరే బాయ్. నేను చూడాలి యాక్చువల్గా హీరోయిన్తో ఎలా మాట్లాడతాడు. నా ముందు కొంచెం డీసెంట్గానే ప్రవర్తిస్తాడులే, కానీ నేను వెళ్ళి కొంచెం సీక్రెట్గా వెళ్ళి కూడా చూస్తాను. చూద్దాం ఎలా మాట్లాడతాడు.
నువ్వు ఇంటికి వెళ్తా ఉన్నావు మరి? వెళ్తున్నాను, ఆగు. యు వెరీ క్యూట్, యు వెరీ గుడ్ బాయ్. కాదు, నువ్వు ఇంటికి వెళ్తావు మరి మళ్ళీ ఎందుకు వచ్చావు? మంచిగా అనిపించింది నేను చూసి, అవునా? యాక్టింగ్ చేస్తూ చూసి. వెరీ గుడ్ బాయ్ యు ఆర్, వెరీ డీసెంట్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ప్రియాంక గారు వచ్చింది మా సెట్కి. నాకైతే నిజంగా చాలా హ్యాపీ అయింది. హ్యాపీగా ఉంది కదా? అప్పుడే నా మీద కోపంతో వెళ్ళిపోయింది, మళ్ళీ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ సరే. సో గైస్, మా వీడియోస్ చూస్తుండండి, ఇలాగే నెవర్ ఎండింగ్ టేల్స్లో ఎంటర్టైన్మెంట్. వాచ్ నిన్ను కోరి సీరియల్. వాచ్ నిన్ను కోరి. 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 ప్లీజ్ వాచ్ నిన్ను కోరి. నిన్ను కోరిలో నేను పార్వతమ్మ క్యారెక్టర్ చేస్తున్నాను. తప్పకుండా నిన్ను కోరి. నిన్ను కోరి సీరియల్. నిన్ను కోరి సీరియల్. నిన్ను కోరి. అందరూ మా నిన్ను కోరి సీరియల్ ఓన్లీ ఆన్ స్టార్ మా. స్టార్ మాలో. ఆన్ స్టార్ మా. ఆన్ స్టార్ మా. ఆన్ స్టార్ మా. ఆన్ యువర్ స్టార్ మా. 12:30కి చూడండి. 12:30 PM. 12:30కి. 12:30 PM. 12:30 PM. 12:30 PM. At 12:30 PM. At 12:30 PM. 12:30 PM. 12:30 PM. 12:30 PM. At 12:30 PM. తప్పకుండా చూడండి. తప్పకుండా చూడండి. తప్పకుండా చూడండి. తప్పకుండా చూడండి. సో ఇంకా అస్సలు మిస్ అవ్వకుండా June 3rd నుంచి తప్పకుండా చూసేయండి. Monday to Saturday. తప్పక చూడండి. తప్పకుండా చూడండి. See you in the next video guys. Bye bye. నిన్ను కోరి జూన్ 3న ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 12:30 మీ స్టార్ మాలో.